తెలుగు సినీ పరిశ్రమలో ధైర్యంగా మాట్లాడే దర్శకుడు ఎవరంటే ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో చెప్పే ఒకే ఒక్క పేరు పూరి జగన్నాథ్ గారు. ఆయన సినిమాలు స్పీడ్ నెరేషన్, కట్ టు కట్ డైలాగ్స్, బోల్డ్ మెసేజ్లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. స్క్రీన్ ప్లే స్టైల్ మాస్ క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా పూరి తన ఆలోచనలను మాట తగ్గకుండా చెప్పడంలో దిట్ట. మేకింగ్ స్టైల్, మాట్లాడే తీరు, చూపించే యాటిట్యూడ్ అన్నీ కలిపి ఆయన ఫైర్ బ్రాండ్ డైరెక్టర్ గా ప్రసిద్ధి చెందారు. అలాంటి పూరి జగన్నాథ్ గారు గతంలో చేసిన బోల్డ్ కమెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ వీడియో టెక్నికల్ ఎర్రర్ కారణంగా ప్లే కాలేదు. దీంతో రాజమౌళి గారు కొంత అసహనం వ్యక్తం చేస్తూ, నేను దేవుణ్ణి అంతగా నమ్మను, మా నాన్నగారు ఎప్పుడు హనుమంతుడు వెను తట్టుతూ నడిపిస్తాడని చెప్పారు, కానీ ఈ వీడియో ప్లే కాకపోయినప్పుడు ఏం చేశాడు అంటూ చేసిన కమెంట్స్ తీవ్ర దుమరం రేపాయి. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే కొన్ని హిందూ సంస్థలు, సోషల్ మీడియా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. రాజమౌళిపై కేసు పెట్టే స్థాయికి వివాదం మారిపోయింది. రాజమౌళి తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కొందరు టీవీ డిబేట్ లో కూడా మాట్లాడుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మనోభావాల గురించి పూరి జగన్నాథ్ గారు గతంలో చేసిన కమెంట్స్ ఇప్పుడు మళ్ళీ తెరపై వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్ మ్యాన్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ, మీ సినిమాల్లో కొన్ని డైలాగ్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అని ప్రశ్నించారు. దీనికి పూరి జగన్నాథ్ గారు స్పందిస్తూ, ఇండియాలో పని పాట లేని వాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయి, ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి విషయాలను పట్టుకొని పెద్దగా చేస్తుంటారు, పని చేసుకునే వాళ్ళు తమ పని తాము చేసుకుంటారు అని సమాధానం ఇచ్చారు. ఈ కమెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. రాజమౌళిపై వివాదం చెలరేగుతున్న వేళ పూరి జగన్నాథ్ కమెంట్స్ ని కొందరు నెటిజన్లు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. అనుకున్న టైంకి వీడియో ప్లే అవ్వలేదని కోపంతో రాజమౌళి గారు ఏదో అంటే దాన్ని కొందరు పెద్ద వివాదంగా మార్చేస్తున్నారని ఆయనకు మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారు. హైపర్ ఆది కూడా ఈ అంశంపై స్పందిస్తూ, రాజమౌళి గారు హనుమంతుడిపై అలిగారు తప్ప అవమానించలేదని చెప్పారు.